వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏటా 12 పౌర్ణమి తిథులు వస్తాయి. అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి మాత్రం ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభకార్యం ప్రారంభించినా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ పర్వదినాన ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. హిందూ మతంలో పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో జూన్ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడొచ్చింది, ఈ పౌర్ణమి శుభముహూర్తం, ఈ పవిత్రమైన రోజున పాటించాల్సిన ఆచారాలేంటి, ఎలాంటి పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతం క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం జూన్ 21వ తేదీన శుక్రవారం నాడు ఉదయం 5:46 పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు జూన్ 22వ తేదీన శనివారం ఉదయం 5:13 ముగుస్తుంది. ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడాన్ని ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. ఈ రోజున శుభకార్యాలు చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈసారి వచ్చిన జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఇదే రోజున బ్రహ్మయోగం, శివయోగం ఏర్పడనున్నాయి. మరోవైపు హస్త నక్షత్రం ప్రభావంతో అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన రోజు. ఇలా చేయడం వల్ల మీకు డబ్బు విషయంలో లోటు అనేదే ఉండదు. ఈ రోజు ఏ పని ప్రారంభించినా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. జ్యేష్ఠ పూర్ణిమ రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉతికిన బట్టలను ధరించి పూజను ప్రారంభించాలి. శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని, సత్యనారాయణ దేవుళ్లను పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. అలాగే రావి చెట్టును కూడా పూజించాలి. ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. అంతేకాదు తమ వ్యక్తిగత జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తాయి. ఆర్థికపరమైన కష్టాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ రోజున శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం కూడా లభిస్తుంది. జ్యేష్ఠ పూర్ణిమ రోజున గంగాజలంలో పాలను కలిపి చంద్రునికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. ఎవరైతే తమ జాతకంలో చంద్రదోషంతో ఇబ్బంది పడుతుంటారో వారంతా జ్యేష్ఠ పూర్ణిమ రోజున చంద్రుడిని పూజించాలి. చంద్రుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల చంద్రదోషం నుంచి విముక్తి పొందవచ్చు. తెల్లని వస్త్రాలను, పాలు, పాల పదార్థాలతో చేసిన మిఠాయిలను నిరుపేదలకు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.